సో మీరు చెప్పేది ఏంటంటే కువైట్లో ఎవరైనా నిఖార్సైన జన సైనికులు ఉంటే మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే జనసేన కోసము అవి ఈ మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో మన పత్తి సుబ్బరాయుడు గారు నోటి ద్వారా మీ పేరు ఆయన పలికి ఫలానా వ్యక్తి ఫలానా మంచి పని చేశాడు, జనసేన నుంచి ఈయన చాలా మంచి వ్యక్తి, జనసేన కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి అనేసి మీ పేరు ఆయన చెప్పాలనుకుంటున్నారు. అంటే ఆయన మనసులో ఉన్నారు కొంతమంది, బట్ పేర్లు ఎత్తడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు పర్సనల్గా సార్ నెంబర్కు మీరు మెసేజ్ చేసి ఆయనకు పర్సనల్గా చెప్పినా కానీ రాబోయే వీడియోలో మీ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా ఆయనను కాంటాక్ట్ అయ్యి మీరు ఈ విషయాలు ఆయన ద్వారా పంచుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే మెసేజ్ చేయండి సార్కు. సో సార్ మీరు రెడీగా ఉండండి. జన సైనికులు చాలామంది ఉన్నారు కోయట్లో, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి మంచి మంచి అన్నీ కూడా చెప్తారు, అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను. వాళ్ళు స్టేజ్ ఎక్కి ఉన్న స్థాయిలో కూర్చొని కింద కూర్చొని సంతోషపడే వ్యక్తిని. సూపర్. సో వింటున్నారు కదా ఫ్రెండ్స్, కువైట్లోని జనసేనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలను, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏదైనా అన్యాయం జరిగినా కానీ న్యాయం జరిగినా కానీ మన పత్తి సుబ్బరాయుడు గారితో పంచుకోవడానికి ఆయన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వీడియోలో మీ పేరుతో సహా ఆయన చెప్పి మన మాస్తో ముఖాముఖి ఇంటర్వ్యూలో మీ గురించి ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో మీరు ఇప్పుడే స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి ఈ నెంబర్కు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, సార్తో మాట్లాడండి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, దాదాపు 1981 నుంచి మన పత్తి సుబ్బరాయుడు గారు కువైట్లో ఉన్నారు. అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి. తవ్వే కొద్దీ చాలా విషయాలు బయటికి వస్తున్నాయన్నమాట. కొన్ని సంచలన విషయాలు. అలనాడు ఆయన కువైట్కు వచ్చినటువంటి సందర్భంలో షిప్లో ఎలా ఉండేది, అంటే ఆ జర్నీ ఎలా ఉండేది, అప్పట్లో బంగారం రేట్ ఎంత ఉండేది, అప్పట్లో బొంబాయి నుంచి వచ్చినప్పుడు ఎంతమంది మనం ఇండియా మన ఆంధ్ర వాళ్ళు మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవారు. అవన్నీ ఆయన ప్రత్యక్షంగా చూశారనమాట. ఈ యొక్క సమాచారము ఆయన దగ్గర నుంచి క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. మాస్తో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, షేర్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.